ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మంది గ్రామ సచివాలయాల్లో, 11 మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, విద్యా డేటా ప్రాసెసింగ్, వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే, లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగటం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతాం, వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్లడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రామ సచివాలయంలో సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయటం, కొద్దిగా విధులను మార్చడం. ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో 1785 గ్రామ వార్డు సెక్రటరియట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎం వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదవులను ప్రత్యామ్నాయంగా కొత్తగా 993 పోస్టులను సృష్టించడం ద్వారా జీఎస్డబ్ల్యూఎస్ 3 టైర్ నిర్మాణంలో మొత్తం 2778 పోస్టులను డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే, గత ప్రభుత్వం ఈ జీఎస్డబ్ల్యూఎస్లు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు 10 మంది 11 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఏంటంటే, ఈ స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అంటే ఏదైనా సరే, ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి, పర్యవేక్షించడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారు ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సో కాబట్టి ఏదైతే ఆశించారో ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా. గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఎందుకు జరిగింది తెలియదు కానీ, దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 టైర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా జీఎస్డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి దాని ద్వారా ఏర్పడే 993 పోస్టులను సృష్టించడం, అదేవిధంగా 2778 పోస్టులని డిప్యూటేషన్ మీద కానీ అవుట్ సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.